నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన నెల్లూరు నేతలు. నెల్లూరు ప్రజలకి మరో ఛాన్స్ ఇచ్చిన కమిషనర్ నందన్. ఈ నెల 30 లోపు చెల్లిస్తే 5% రాయితీ. మనుబోలు మండల ప్రజలకు ఎస్ఐ సూచన. వేసవిలో ఊరికెళ్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. ఘనంగా నెల్లూరు విఆర్ హైస్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఉపాధ్యాయులకి ఘన సత్కారం. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. తాను గుడ్డిగా ఎవరికీ బాధ్యతలు అప్పగించనని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారిని ప్రోత్సహిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. బలమైన కేడర్ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. దేశంలో టీడీపీ లాగా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎక్కడా లేదని అభిప్రాయపడ్డారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా, జాతీయ అధికార ప్రతినిధులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాసిం సునీల్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా షేక్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ గా పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డిలతో పాటు పలువురు జిల్లాకి చెందిన నేతలు సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ కు ఉత్తమ ర్యాంకు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు. తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. నగర ప్రజలందరి సహకారంతో శానిటేషన్ విభాగంలో కృషితో ప్రణాళికాబద్ధమైన పారిశుద్ధ్య నిర్వహణతో స్వచ్ఛ సర్వేక్షణలో ఈ ఏడాది ఉత్తమ ర్యాంకును నెల్లూరు కార్పొరేషన్ సాధించేలా కృషి చేయాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయడం మానుకొని చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రజలందరికీ క్రమం తప్పకుండా అవగాహన ద్వారా చైతన్యం కల్పించాలని వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులందరికీ సూచించామని తెలిపారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఆయన వివిధ అంశాలపై సమీక్షించి అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. భారతదేశ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ వారు ప్రతి ఏటా నిర్వహించేటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం మొదలైంది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా వివిధ నగరాల్లో అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ స్థితిగతులపైన ఆ నగరాల్లో ఉన్నటువంటి సిటిజన్స్ నుంచి సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి నిన్నటి నుండి సిటిజన్ ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనే స్టార్ట్ అయింది ప్రక్రియ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్లో విరివిగా పాల్గొని మీ నగరానికి, మన నెల్లూరు నగరానికి ఉత్తమ ర్యాంకు వచ్చేందుకు అందరూ కూడా సహాయపడగలరని, అందరూ కూడా ఇందులో భాగస్వాములు కాగలరని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వారందరికీ పర్వతిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నాయకులు వెంకటరమణ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారికి వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమే ఈ చేరికలని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని, కూటమి పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ఎందుకు దూరం చేసుకున్నామా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ సెక్రటరీ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, 53వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగల్రెడ్డి, నాయకులు పరంధామయ్య, శరత్, 54వ డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్, వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా అధికార పార్టీకి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో
నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అంతకంటే మించి స్పందన ఇక్కడ కనపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి తీరు గనుక చూస్తే అసలు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉందా లేదా అధికారంలో ఉందా అనే అభిప్రాయం కూడా అందరికీ కూడా కలుగుతుంది. ఇది సహజంగా వస్తున్నటువంటి మాట. ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు ప్రతిపక్షం ఉంది అనే అభిప్రాయం ఉన్నా కూడా ఈ రోజుటికి కూడా ప్రతిరోజు అంటే కొన్ని మేము మీడియా సమావేశాలు పెట్టలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మనం ప్రతిరోజు కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రధానంగా 53, 54 వెంకటేశ్వరపురం అదే కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఒక కంచుకోటగా వైఎస్ఆర్సీపీకి ఉంది. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి 53వ డివిజన్ నుంచి వెంకటరమణ గతంలో కూడా చాలా యాక్టివ్గా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. వెంకటరమణ ఆయన ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 కుటుంబాల వరకు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి కానీ ఈరోజు ముందుకు రావడం అంటే చాలా సంతోషంగా కూడా ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అవుతున్న పలువురు ఉద్యోగుల్ని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి, ఆర్టీసీ డిపిటిఓ షమీంలు ఘనంగా సన్మానించారు. అందరి ఉద్యోగుల్ని ఒకే చేట సన్మానించే ఆలోచన చేయడం అభినందనీయమని చైర్మన్ ని కొనియాడారు. ఏపీఎస్ ఆర్టీసీ సంస్థలో పనిచేసి ఈ నెల 30న రిటైర్ అవుతున్న ఉద్యోగులకు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ డిపిటిఓ షమీం మాట్లాడుతూ సుదీర్ఘకాలం ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అవుతున్న ఉద్యోగులను అందరినీ ఒకే చోట సన్మానించడం జోనల్ చైర్మన్ ఆలోచన అభినందనీయమని అన్నారు. ఒకే రోజులో 15 కూలర్లు ఏర్పాటు చేసిన ఘనత చైర్మన్ కే దక్కుతుందన్నారు. ఆర్టీసీ డిపోలో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికులు వేసవి కాలంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని వారి సౌకర్యం కోసం ఈ కూలర్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఆమె వెంట డిప్యూటీ జీఎంకే రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ చాలా వరకు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు మా ఆర్టీసీలో 30 ఇయర్స్ 35 ఇయర్స్ 40 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రకరకాలుగా అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఈరోజు అంటే రేపు రిటైర్డ్ అవుతారు. ముందుగానే ఈరోజు మేము ఇక్కడ సన్మానించాలనుకొని మా చైర్మన్ గారి యొక్క కొత్త ఆలోచన, దానికి అనుగుణంగానే ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ఇక్కడ అరేంజ్ చేశాము. దానికి ఏంటంటే మా ఎంప్లాయీస్ ఏదైతే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడ్డారో వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ సన్మానించడం అనేది అందరి మధ్యలో. మామూలుగా ఇలాంటి అకేషన్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. మేము డిపోలో ఏ డిపోలో రిటైర్డ్ అవుతారో అక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళకి రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది జనరల్గా చేస్తాము. కానీ ఇది ఒక కొత్త ఆలోచన, ఇది మా చైర్మన్ గారి ద్వారా వచ్చింది కాబట్టి ముందుగా కూడా మేము ఈ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మాకు రిటైర్మెంట్ అనేది కూడా అరేంజ్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది అనేది మంచి ఆలోచనతో సాధించారు. కాబట్టి ముందు అటు చేయడానికి కూడా ఉన్నాము. మా ఎంప్లాయీస్కి కావాల్సినటువంటి ఏదైనా బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుతున్నాము. దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లో వాటర్ కూలర్లు ఏర్పాటు చేస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. దాతల సహకారంతో 15 కూలర్లు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సౌకర్యార్థం వేసవి కాలంలో వాటర్ కూలర్లు ఏర్పాటు చేస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దాతల సహకారంతో 15 కూలర్లు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డిపోలలో కార్మికులకు, ప్రయాణికులకు చల్లటి మంచినీరు అందిస్తున్నామని అన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు డిపోలకు కానీ మా ఎంప్లాయీస్కి, ప్రయాణికులకి ఈ వేసవి కాలంలో చల్లటి మంచినీళ్లు అందించాలనే ఉద్దేశంతో దాతల యొక్క సహకారంతో మేము ఈ యొక్క వాటర్ కూలర్స్ని ఈరోజు అందిస్తూ ఉన్నాం. సుమారుగా 15 దాకా అవసరం అవుతున్నాయి. ఎంజీ బ్రదర్స్ వాళ్ళు 4 ఇచ్చారు. అదే రకంగా పీటీ జగ్గు పెట్రోల్ బంక్ సంబంధించి వారు 2 ఇచ్చారు. అలాగే నా మిత్రులు ఇచ్చారు. ఈ రకంగా 15 వాటర్ కూలర్స్ ఏదైతే ఉన్నాయో ఇవాళ మనకి నెల్లూరు మెయిన్ బస్టాండ్లోను, అదే రకంగా పొట్టి శ్రీరాములు బస్టాండ్లోను, ముత్తుకూరు, అదే రకంగా బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, వింజమూరు, ఈ పొదలకూరు అన్ని ప్రాంతాల్లో కూడా మా ఎంప్లాయీస్కి ఉన్నటువంటి గ్యారేజెస్లో కానీ ఈ యొక్క వాటర్ కూలర్స్ ఇస్తున్నాం. నెల్లూరు ప్రజలకి కమిషనర్ వైభవ్ నందన్ మరో ఛాన్స్ ఇచ్చారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్నులను ఈ నెల 30 లోపు చెల్లిస్తే 5% రాయితీని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఏప్రిల్ 30వ తారీఖు లోపల ఆస్తి పన్ను మరియు ఖాళీ స్థలం పన్ను చెల్లించిన వారికి మొత్తం పన్నులో 5% రిబేట్ని ప్రకటించింది. అది ఈ నెల 30వ తారీఖుతో అనగా రేపటితో ముగుస్తుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు మీకు సంబంధించినటువంటి ఆస్తి పన్ను కానీ ఖాళీ స్థలం పన్ను కానీ రేపటి లోపల చెల్లించినట్లయితే మీరు చెల్లించాల్సినటువంటి పన్నులో 5% రిబేట్ వస్తుంది. ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్ సంబంధించి దాదాపు 15,000 మంది ట్యాక్స్ పేయర్స్ 20 కోట్ల రూపాయల వరకు చెల్లించున్నారు. మిగిలిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, ఇది ఈరోజు రేపటి మాత్రమే ఉంటుంది. అదే ఏప్రిల్ 30వ తారీఖు గడిచిన తర్వాత మే 1 నుండి మీకు ఈ అవకాశం లభించదు. కాబట్టి 5% రిబేట్ ఆఫర్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిలు, ఆ బకాయిల పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఈ వడ్డీ పైన 50% వే ఆఫ్ కూడా ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి బకాయిల పైన ఉన్నటువంటి వడ్డీలో 50% మాఫీ అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంది. సో ఎవరైతే బకాయిలు ఉన్నారో వారు రేపటి లోపల చెల్లించినట్లయితే మీకు 50% వడ్డీ పైన మాఫీ వస్తుంది. సో దయచేసి ప్రజలు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లే ప్రజలందరూ స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని మనుబోలు ఎస్ఐ శివరాకేష్ సూచించారు. వారి ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచి చోరీలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సెలవుల్లో ఊరికి వెళ్తున్న వారు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చి వెళ్తే పోలీస్ సిబ్బంది వారి ఇంటిపై నిఘా ఉంచి ఎటువంటి చోరీలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మనుబోలు ఎస్సీ శివరాకేష్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సెలవుల్లో ఊరికి వెళ్తే దొంగతనాలు జరగకుండా పోలీస్ నిఘా ఉంచుతామన్నారు. చట్టాలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు బైకులు ఇవ్వరాదని, ఏమైనా సంఘటనలు జరిగితే తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన తెలియజేశారు. చెరువులు, గుంటల వద్దకు ఈతకు పిల్లల్ని వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. ముందుగా వచ్చేసి ఈ సమ్మర్లో ఎక్కువ ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే అవకాశం ఉంది. సో ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి మనం ప్రతి ఒక్కళ్ళం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మనం ఊర్లకు వెళ్తూ ఉంటాం సెలవులకు వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ఏదన్నా ఉంటే మీకు తెలిసిన మీరు ఊర్లో ఉండే బంధువుల ఇళ్లలో కానీ లేదంటే మీతో కూడా తీసుకువెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మీరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుంది. అట్లాగనే మీరు వెళ్ళిపోయేటప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు వెళ్ళే విషయం తెలియపరిస్తే నైట్ టైం కానీ డే టైంలో కానీ మా స్టాఫ్ విజిబుల్ పోలీసింగ్ డ్యూటీస్ చేసే క్రమంలో ఒకసారి ఆ పాయింట్స్ టచ్ చేసి ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. సో అట్లాగనే మీ ప్రాంతాల్లో అనుమానితులు ఎవరన్నా కొత్తగా మీకు తిరుగుతున్నట్లు మీకు తెలిసినట్లయితే అది కూడా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళని తరోగా విచారించి ఏ విషయం మీద అక్కడికి వచ్చారనే దాని గురించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇది ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళు పోలీసులకు సహకరించి వీలైనంత వరకు మెయిన్ జంక్షన్స్లో కానీ ఇంట్లో కానీ ఊర్లోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ కానీ ఇక్కడ సీసీ కెమెరాలు కవర్ చేస్తే మనకి నేరాలు జరగడం అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ జరిగినా కూడా మనకి డిటెక్షన్ అయ్యే ఛాన్సెస్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కళ్ళు నేరాలని అదుపు చేయడానికి మీ వంతుగా మీరు చేయవలసిన పనులు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు విఆర్ హై స్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్లు పాల్గొని పిల్లలు మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు. మంత్రి నారాయణ కృషి వల్లే విఆర్ హై స్కూల్ దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకుందని వక్తలు కొనియాడారు. నెల్లూరు నగరపాలక సంస్థ విఆర్ మున్సిపల్ హైస్కూల్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్కూలు ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ మేయర్ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూలు ఉపాధ్యాయులను వారు ఘనంగా సత్కరించారు. మేయర్ మాట్లాడుతూ నిరుపేద పిల్లల కోసం మంత్రి నారాయణ విలువ కట్టలేని సేవలను చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా విఆర్ స్కూల్ ని నెల్లూరులో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. అలాగే
పిల్లలను ఎంతగానో విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న టీచర్లను ఈ సందర్భంగా వారిని సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. కమిషనర్ మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆశయాలకు అనుగుణంగా వీఆర్ హైస్కూల్ దిగ్విజయంగా మొదటి ఏడాది పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్రానికే వీఆర్ స్కూల్ ఓ రోల్ మోడల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చింతాల వెంకటరావు, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ వెంకటరమణ, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ, టీచర్లు గురుప్రసాద్, జయలక్ష్మి, హరిత, చంద్రకళ, ఎంఈఓ హమీద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వీఆర్ స్కూల్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మనకి ఎంతగానో నెల్లూరుకి ఎన్నో ఎనలేని సేవలు చేస్తున్నారు. అలాగే వీఆర్ స్కూల్ కూడా ఇంత అద్భుతంగా నిర్మించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడా లేని విధంగా హై స్కూల్ అంటే ఎలా ఉందంటే ప్రైవేట్ స్కూల్ మించి ఉంది. అదేవిధంగా టీచర్స్ కానీ, మన హెచ్ఎం గారు కానీ, మన కమిషనర్ గారు కానీ ఎంతో స్కూల్కి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరుగుటానికి చూసుకుంటున్నందుకు చాలా హ్యాపీ. అలాగే మనకి ఇక్కడ పిల్లలందరికీ ఈరోజు సెలవులు ఇవ్వడం జరిగింది. అదే టీచర్స్ ఎంతగానో కష్టపడి పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు వెళ్ళలేని సేవలు. అలాగే పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తుకి ఇంకా వీళ్ళ టీచర్స్ అందరూ తోడ్పడాలని, అదేవిధంగా చిన్న మేడం సార్ వాళ్ళందరికీ చిన్న సాల్వా వేసి సత్కరించుకోవడం చాలా అభినందనీయంగా ఉంది. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ కొంగూరి నారాయణ గారి యొక్క ఆశయాల మేరకు ఏర్పాటు చేసినటువంటి వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ దిగ్విజయంగా మొదటి అకాడమిక్ ఇయర్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మున్సిపల్ స్కూల్లో గత సంవత్సర కాలం పాటు పనిచేసినటువంటి ఆల్ టీచర్స్ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ వారందరూ కూడా గత కొన్ని నెలలుగా ఈ స్కూల్ని ఎవరు ఊహించని రీతిలో ఈ స్కూల్ని తీర్చిదిద్దేందుకు, పిల్లలను సరైన మార్గంలో నడిపించేందుకు, క్రమశిక్షణతో కూడినటువంటి నాణ్యత కూడినటువంటి విద్యను అందించేందుకు అహర్నిశలు వారందరూ శ్రమించారు. వారి శ్రమకు తగినట్టుగా వారికి గౌరవమైనటువంటి గుర్తింపునిచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఈ రోజున ఇక్కడ వారికి అభినందన సభ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభకు గౌరవ నగరపాలక సంస్థ మేయర్ సుజాత గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు, వైస్ హెచ్ఎం గారు అందరు కూడా అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అనేటువంటిది ఒక నెల్లూరు నగరానికే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ స్కూల్గా ఉంది. ఇక ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ నారాయణ గ్రూప్ నుండి కొంతమందిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెక్రటేరియట్ సిబ్బందిలో బీఎడ్ క్వాలిఫికేషను చేసి ఆల్రెడీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారిని ఫ్యాకల్టీగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిప్యూటేషన్ తీసుకోవడం జరిగింది. ఇటువంటి కాంబినేషన్ బహుశా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్కూల్లో కూడా దొరకదు. అందుకే మన నెల్లూరు ముద్దుబిడ్డ డాక్టర్ సతీష్ రెడ్డి గారు, ఎక్స్ డిఆర్డీఓ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కాంబినేషన్ చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంటే పెద్ద పెద్ద వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా డిఫరెంట్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ని పీపుల్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నట్లయితే అక్కడ ఆ మేధోమథనం వలన ఆ సంస్థలు చాలా ముందుకు వెళ్తున్నాయి. ఆ విధంగా వీఆర్ స్కూల్లో కూడా సచివాలయ సిబ్బంది నుంచి, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అదేవిధంగా స్కూల్స్ నుంచి రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవడం అనేది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి వారు ఆ రోజు కొనియడం జరిగింది. సో ఆ విధంగా ఈరోజు ఇటువంటి కాంబినేషన్లో టీచర్లందరూ కూడా ఎంతో సమన్వయంతో, ఎంతో ఐక్యతతో గత సంవత్సరకాలం పాటు పనిచేసి మొదటి అకాడమిక్ ఇయర్ని ఎక్కడ ఏ అవాంతరాలు లేకుండా చక్కగా నిర్వహించినందుకు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాన్ అకాడమిక్ మెంబర్స్ వీరందరికీ టీచర్స్ స్కూల్ నిర్వహణలో ఉంటే నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా తీసుకోవడంలో వాళ్ళు కూడా వారి వంతు పాత్ర వాళ్ళు పోషించారు. వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. దంపూరు గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో వీపీఆర్ నేత్ర కార్యక్రమం జరిగింది. గ్రామస్తులకు వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. ప్రజాసేవ చేస్తున్న వీపీఆర్ దంపతులకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.
నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం దంపూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో విపిఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు ఉచిత కంటి వైద్యం నిర్వహించి వెంటనే తమకు కావాల్సినటువంటి కంటి అద్దాలు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారు N3 న్యూస్ తో మాట్లాడుతూ విపిఆర్ నేత్ర బస్సును ప్రారంభించి పేద ప్రజలకు కంటి పరీక్షలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. విపిఆర్ దంపతులు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. దంపూరు గ్రామ ప్రజల తరపున వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, నీటి సంఘాల అధ్యక్షులు దూది విజయ రాఘవన్, గ్రామ పార్టీ అధ్యక్షులు యశ్వంత్ నాయుడు, శివరాం రెడ్డి, శివప్రసాద్, వెంకట చైతన్య, వెంకట చౌదరి, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహృదయంతో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నేత్ర ఉచిత వైద్య శిబిరం ఏర్పరిచి మా గ్రామానికి ఎంతోమంది పేద ప్రజలకు ఈ రోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకొని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ తల్లిదండ్రులలాగా వీళ్ళు ఈ సేవలు అందించడం మా కోవూరు నియోజకవర్గానికి చేసుకున్న మహద్భాగ్యము. ఇంతకన్నా అదృష్టం వేరే ఒకటి ఉండదు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసి మా పేద ప్రజలను, మా ఎమ్మెల్యే గారి వల్ల ఈ పేద ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ఆమెని ఏనోళ్ళ పొగడుతున్నారు ఈ సేవా కార్యక్రమాలు జరిపినందుకు గాను. కృష్ణాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. మాజీ నుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, పుణ్యాహవాచనం, విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేపట్టి గ్రామస్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ నుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ ఇచ్చేశారు. వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలందరికీ శుభం చేకూరుతుందని, భక్తి భావం వల్ల గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని కొనియాడారు. పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు శేషవాహనంపై భక్తులను కనువిందు చేశారు. భక్తులు కర్పూర నీరాజనాలు అర్పిస్తూ భక్తి తన్మయత్వంతో పులకించిపోయారు. పెంచలకోన పుణ్యక్షేత్రం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. లోకరక్షకుడు, ఆపదల మొక్కవాడు శ్రీ పెంచల లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం శేషవాహన సేవ. సర్పరాజన ఆదిశేషునిగా వాహనంగా చేరుకుని 7 పడగల నీడలో నరహరి విహరిస్తుంటే ఆ దృశ్యం భక్తులకు కైలాస వైకుంఠాలను తలపిస్తుంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతుండగా భక్తులు కర్పూర నీరాజనాలు అర్పిస్తూ భక్తి తర్మయత్వంతో పులకించిపోతున్నారు. కేవలం దర్శనం మాత్రమే కాదు, శేష వాహనంపై ఉన్న స్వామివారిని కల్లారా చూస్తే జన్మ జన్మల పాపాలు హరిస్తాయని, ముఖ్యంగా కాలసర్ప దోషాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేద పండితుల మంత్రోచ్చరణలు, మేళతాళాలు, భజన బృందాల కోలాటాల నడుమ పెంచలకోన గిరి ప్రదర్శన మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. పండ్రంగి గ్రామంలో వెలసియున్న శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజస్తంభ విగ్రహ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని పండ్రంగి గ్రామ సమీపాన వెలసిన పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రాల నడుమ కమిటీ ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో గణపతి పూజ, ప్రత్యేక హోమం, పూజలను వేద పండితులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. నగరంలోని మరికొన్ని వార్తలను ఇప్పుడు చూద్దాం. నెల్లూరు నగరంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికారిక లేఅవుట్స్ మరియు అనధికారిక లేఅవుట్స్లో ప్లాట్లు కొన్నటువంటి యజమానులకు ప్లాట్ల క్రమబద్ధీకరణకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం LRS 2025 స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ LRS 2025 స్కీమ్కి సంబంధించి అప్లికేషన్స్ అనేటువంటివి ఈ నెల 23వ తారీఖు వరకు, ఏప్రిల్ 23 వరకు స్వీకరించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి 4236 అప్లికేషన్లు అప్లై చేసుకున్నారు. అందులో 721 అప్లికేషన్స్ అనేవి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే 721 ప్లాట్లను క్రమబద్ధీకరించడం జరిగింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో రామిరెడ్డి ధ్వజారెడ్డి బస్టాండులో వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రామిరెడ్డి ధ్వజారెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో పాదచారుల ప్రయాణికుల ప్రజల సౌకర్యం కోసం త్రాగునీటి చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎండ తీవ్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని ధ్వజారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన నెల్లూరు నేతలు. నెల్లూరు ప్రజలకి మరో ఛాన్స్ ఇచ్చిన కమిషనర్ నందన్. ఈ నెల 30 లోపు చెల్లిస్తే 5% రాయితీ. మనుబోలు మండల ప్రజలకు ఎస్ఐ సూచన. వేసవిలో ఊరికెళ్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. ఘనంగా నెల్లూరు విఆర్ హైస్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఉపాధ్యాయులకి ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.